గడిచిన 5 ఏళ్లలో ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేశారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డి మాట చెప్తే దానిపై నిలబడతారని జనం ప్రగాఢంగా నమ్ముతున్నారన్న రాచమల్లు ప్రభుత్వం అందించిన సంక్షేమం తాను చేసిన అభివృద్ధి ఎన్నికల్లో గెలుపుకి పునాది అవుతుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తనను గెలిపిస్తాయంటున్న ప్రొద్దుటూరు వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల సమరానికి సన్నాహకాలు మొదలయ్యాయి. ఈరోజుతో నామినేషన్ల పర్వం కూడా వచ్చింది. ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ప్రొద్దుటూరు వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న నమస్కారం. అన్న ఏంటి మూడోసారి ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా మీరు పోటీ చేస్తున్నారు, అదే వైఎస్ఆర్ పార్టీ నుంచి. మునుపటి ఎన్నికలకు ఈసారికి మీరు ఏమైనా తేడా గమనించారా? మునుపటి ఎన్నికలకు ఈ ఎన్నికలకు స్పష్టమైనటువంటి తేడా ఉంది. మొదటిసారి పోటీ చేసినప్పుడు ఫ్రెష్ క్యాండిడేట్, నేను కొత్తగా నూతనంగా పోటీ చేస్తూ ఉన్నా. కొత్త పార్టీ, కొత్త ఎమ్మెల్యే అభ్యర్థిని, ఆ ట్రెండ్ వేరు. రెండవసారి పోటీ చేసినప్పుడు ప్రతిపక్ష పార్టీ శాసనసభ సభ్యునిగా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేక నిరాదరణకు గురైన ఓ ఎమ్మెల్యేగా మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థిని కాగలిగినాయి. ఇప్పుడు పోటీ చేసినప్పుడు ఆ 2 సార్లు వేరు, ఇప్పుడు చేయడం వేరు. ఇప్పుడు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మూడోసారి పోటీ చేస్తూ కొంత ప్రతిపక్షాలకు మూడోసారి పోటీ కావడం చేత అంత ఫ్రెష్నెస్ ఉండదు. తర్వాత కాసిన చెట్టుకే రాళ్ళేస్తారు కాబట్టి కొంత ఆరోపణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి, సబద్ధాలో చెప్పి అవినీతి ఆరోపణలు చెప్పి అటువంటి ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, మరొకవైపు నా హ్యూమానిటీ, అన్ని కలిపి అనుకూలత అంశాలు. అంటే గడిచిన 2 ఎన్నికల కంటే ఈసారి రాచమల్లుకు ఎక్కువగా ఇక్కడ ఎదురుగాలి వీస్తుంది. అన్ని సామాజిక వర్గాల్లో కూడా ఆయన పట్ల వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది అన్నది ఒక వాదం. అది నేను అంగీకరించాను. అన్ని వర్గాలతోనూ నేను ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకునే చాలా పాజిటివ్గా ఉంది. నేను తక్కువ ఉంటే 30,000 ఓటుతో గెలుస్తానన్న విశ్వాసం నాకుంది. నాకు పోటీ చేసే అభ్యర్థి యొక్క గుణగణాలను, అతని యొక్క వయస్సును, అతని యొక్క అభివృద్ధి తత్వాన్ని అన్నిటినీ గమనించాలి. అతను అభివృద్ధి నిరోధకుడు, 85 సంవత్సరాల వయసు కలిగిన వాడు, 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ప్రజలకు అందుబాటులో లేకుండా ఉండే మనిషి. కరోనా వచ్చిన కష్టకాలంలో తన ప్రాణాలను కాపాడుకునేందుకు దాచిపెట్టుకుని ప్రజలను గాలికి వదిలేసినవాడు. 14 నుంచి 19 వరకు చంద్రబాబు ప్రభుత్వంలో 1 కోటి రూపాయలు కూడా అభివృద్ధి చేయని మనిషి. ఇక హ్యూమానిటీ అంటావా, అతని శరీరంలో, వరదరాడి శరీరంలో జాలి, కరుణ, దయ అనేది లేఖం ఎంతైనా కనపడదు. వ్యక్తిగత సహాయం లేదు, నియోజకవర్గానికి అభివృద్ధి లేదు, చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు లేవు. ఆయన వయసు 85. ఆయన అభివృద్ధి నిరోధకుడిగా నిష్క్రమించి మళ్ళీ వచ్చిన పరిస్థితుల్లో ఉండే మనిషి. కాబట్టి నన్ను కాదనుకొని ఆయన ఓటు వేయడానికి ఆయనేమి స్వామి వివేకానంద కాదు, రామకృష్ణ పరమహంస అంతకంటే కాదు. మీ ప్రత్యర్థిని ఒకరిని ఊహించుకున్నారు, కానీ మీ ప్రత్యర్థి మీ మాజీ గురువే కావడంతో కొంత ఉలిక్కిపాటుకు గురవుతున్నారు రాచమల్లు. చంద్రబాబు నాయుడు మనస్తత్వం నాకు తెలుసు, అదే సందర్భంలోనే వరదరాజరెడ్డి మనస్తత్వం నాకు తెలుసు. అందువలన అతనే అభ్యర్థి ఇస్తాడని చెప్పినారు కాబట్టి నేను అతని అభ్యర్థి కావాలని కోరుకునే. ఎన్నోసార్లు సమాధానం కూడా మీకు ఇచ్చిన. నేను ఏమని, ఏంటి నా చంద్రబాబు మనస్తత్వం అంటే ఏ క్రైటీరియాలో చంద్రబాబు వరదరాజరెడ్డికి సీట్ ఇచ్చారని మీరు అనుకుంటున్నారు? డబ్బున్న వాళ్ళకి ఇస్తాడు, డబ్బు లేని వాళ్ళకి ఇయ్యడు. వీళ్ళు 30 కోట్లు 40 కోట్లు ఖర్చు పెడతామన్నారు, ప్రవీణ్ 20 కోట్లు ఖర్చు పెడతామన్నాడు. కాబట్టి డబ్బున్న వాళ్ళకి ఇస్తాడు. రాచమల్లుకు మొత్తం 100%లో 60% ప్రేమతో తాను దగ్గరికి తీసుకుంటే జనాన్ని, ఓ 40% భయపెట్టి జనాన్ని దగ్గర తీసుకుంటాడు. ఈ భయపెట్టే ఓట్లన్నీ కూడా ఈసారి ఆయన కన్నా బలంగా తన వైపున నిలబడి పోరాడగలిగే సీనియర్ లీడర్ అయిన వరదరాజుల రెడ్డి వైపే చూస్తున్నారు అన్నది ఒక వాదన. నాకు భయపెట్టేది ఎట్లో తెలియదు. నిజంగా నాకు భయపెట్టే విధానం నాకు ఏదైనా నువ్వు తెలియజేస్తే తెలుసుకుంటా. నాకు ప్రేమించే విధానం తెలుసు, సాయం చేసే విధానం తెలుసు, క్షమించే విధానం తెలుసు. దైవ సాక్షిగా నాకు భయపెట్టే విధానం తెలియదు. భయపెట్టే విధానానికి నేను ఎప్పుడు కూడా విరుద్ధము. నాకు ఆ నేచర్ నా జీవితంలోనూ లేదు. ప్రొద్దుటూరు పట్టణ ప్రజలను అడిగినా నన్ను బోలాశంకరుడు అంటారు. ఉమ్మడి కడప జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలుంటే టీడీపీ లిస్టులో ఫస్ట్ ప్రొద్దుటూరు ఉంది, మనం అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయనేది వాళ్ళ క్యాలిక్యులేషన్ చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో మొత్తం చెప్పే సీట్లలో ఫస్ట్ గెలిచేది ప్రొద్దుటూరు సీట్ అని చెప్పి నాకు బీఫామ్ ఇచ్చినాడు. రాయలసీమలోనే ఫస్ట్ గెలిచే సీటు పులిందుల తర్వాత నా సీట్ అని చెప్పి ఒక 40-50 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఉండే సమక్షంలో నా పేరు అనౌన్స్ చేసి నాకు బీఫామ్ పంపించాడు. నా ఫైనల్గా పొద్దుటూరు ప్రజలు మూడోసారి కూడా మిమ్మల్ని ఎన్నుకోవడానికి ఏం చెప్తారు? మీరు ఏం చెప్పి కన్విన్స్ చేస్తారు ఇక్కడ ఓటర్లను? నేను రోజు చెప్తాను కదా, ప్రతిరోజు చెప్తాను. కన్విన్స్ చేయడంలే, కన్విన్స్ చేయాల్సిన పరిస్థితి కానీ కన్విన్స్ చేసే మనస్తత్వం కానీ. అంటే ఈ 5 ఏళ్లలో వ్యతిరేకత లేదా? ఎవరైనా అధికారంలో ఉన్న వాళ్ళకు ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుందిగా, ప్రభుత్వం మీద కానీ, అందరికీ ప్రభుత్వం మీద కానీ, అభ్యర్థి మీద కానీ. అదే అందరికీ కదా. అందరికీ ఒకవేళ 30% ఉంటే నాకు 15 ఉంటుంది, అందరికీ 40 ఉంటే నాకు 18 ఉంటుంది. కారణం నా వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది, నేను చేసిన అభివృద్ధి ఎక్కువ ఉంటుంది. నేను కన్విన్స్ ఎవరిని చేయలే. ఓపెన్గా నేను చెప్తా ఉన్నాయమని, నా జెండా గడప గడపను స్పర్శించి పేదరిక నిర్మూలనకు సహాయపడి ఉంటే నాకు ఓటేయండి.
నేను అభివృద్ధి చేసి ఉంటే, మౌలికమైన వసతులు మీకు అందించుంటే నాకు ఓటేయండి. త్రాగడానికి గుక్కెడి నీళ్ళు లేక ఇబ్బంది పడే మీకు తాగడానికి కావాల్సిన నీళ్ళు ఉదయం పూట మీకు ఇస్తూ ఉంటే నాకు ఓటేయండి. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా 30,000 పైచికు మెజారిటీతో తాను గెలవబోతున్నాను. రాయలసీమలోనే మొట్టమొదట విజయావకాశాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంగా పొద్దుటూరు ఉంటుందని మనతో పాటు పొద్దుటూరు వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగమరెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, పొద్దుటూరు.